విజయారెడ్డి సూసైడ్ చేసుకున్నటువంటి ఘటనలో పూర్తిగా తన భర్త సురేందర్ రెడ్డి కారణమని చెప్పేసి తల్లి ఆరోపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు విజయారెడ్డి తల్లి ఉన్నారు. మీ కూతురు ఇద్దరు పిల్లలతో సూసైడ్ చేసుకోవడానికి కారణం మీ అల్లుడని చెప్తున్నారు. ఎలాంటి ఎవిడెన్స్ ఉన్నాయి? ఎలాంటి ఎవిడెన్స్ అంటే ఫస్ట్ నుంచి అంతా మోసం మేడం. 5 ఎకరాల భూమి ఉందని ఎకరం ఇచ్చారు. ఆ బీబీనగర్లో ఇల్లు ఇస్తానని వాళ్ళ అమ్మ పేరు మీదనే చేసుకుంది. వీళ్ళు ఎప్పుడు వరకట్నం వేధింపులు మేడం. అక్కడ బీబీనగర్లో కూడా ఒక ప్లాట్ అమ్మే పెళ్లి చేసినాం మేడం. అక్కడ కూడా ఇక్కడ కూడా ఎన్ఎఫ్సి నగర్లో 102 గజాల ప్లాట్ అమ్మి ఇల్లు కట్టించిన మేడం. ఇల్లుకు పెట్టుకుర్రు. ఆయనకు కూడా తెలుసు. ఇద్దరు భార్య భర్తలు నాకు సంతకం పెట్టిర్రు. ఆయన దగ్గరనే అన్ని డబ్బులు ఉంటాయి మేడం. నాయుడుపేట పోయి 13 నెలలు మేడం. 5-6 నెలలు జీతమే పంపలేదు. అంతకంటే ముందు నాయుడుపేట పోతే 30,000 మేడం. ఇప్పుడు దుబాయ్ పోయి 13 నెలలు. నాయుడుపేటలో 30,000 జీతం మేడం. అంతకంటే ముందు ఆయన మసాలా ప్యాకెట్లు అమ్మిండు మేడం. నేను 7,000 ఇచ్చిన. ఏదన్నా బిజినెస్ చేస్తే 3,000 ఇవ్వండి మేడం. 7,000 ఇస్తే మసాలా ప్యాకెట్లు, యాలకులు, లవంగాలు అవి అమ్మండి మేడం. ఒక్కరోజు మా అమ్మాయి చూసి ఏంది ప్యాకెట్లు, మా మన్మడు చూసిండు పైకి వెళ్ళి, ఏంది ప్యాకెట్లు అంటే పెద్ద గొడవ అయింది మేడం. ఎప్పుడు కొట్లాడుకుంటూనే ఉంటాడు మేడం. పెళ్ళైన ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి? ఫస్ట్ నుంచి ఒక 5-6 సంవత్సరాలు బాగానే ఉంటారు మేడం. బాగానే అంటే అక్కడ గొడవలు అవుతున్నాయి మేడం. వీళ్ళిద్దరిని ఓరోలే మేడం. వాళ్ళమ్మ పెద్ద గొడవలు చేసి రాత్రి 12 గంటలకు పంపించింది మేడం. ఇక్కడే బీటెక్ చదివించుకున్నా. ఇక్కడ ఇంటర్వ్యూలకు కూడా నేను వెళ్ళేదాన్ని మేడం. చాలా బాధపడుతున్నారు మేడం వీళ్ళు. అంత బంగారం పోయిందని. అది బంగారం ఉంటే మేడం నేను మా ఫ్రెండ్ మీరు అంటున్నట్టు విజయారెడ్డి అంటే మీ అల్లుడు సురేందర్ రెడ్డి కూతురు పోయిందన్న బాధ కంటే ఆస్తి పోతుందన్నటువంటి బాధే ఎక్కువ చూయిస్తుంది అని అంటున్నారు. ఆస్తి కాదు మేడం. చెంగిచెల్ల ప్లాట్ నాది. నేను ఇల్లు కట్టించిన. వాళ్ళ అమ్మ రాలేదు, వాళ్ళ అయ్య రాలేదు. ముగ్గు పోసినాడు, మేము పోసుకున్నాం. అడగండి మీరు అక్కడ ఉన్న వాళ్ళను. నేను ముగ్గు పోసిన, నేను చేసిన, ఇల్లు నేను కట్టించిన. నాది ప్లాటు. సగం డబ్బులు ఇల్లుకు నేను పెట్టిన. సగం డబ్బులు ఈఎంఐ పెట్టుకుంది. ఆ ప్లాట్ గురించి ఆయన గొడవ మేడం. అన్నీ ఓకే అంటుండు, అన్నీ ఒప్పుకుంటుండు. ఎక్కడెక్కడ చేసినాయి అన్నీ సగం సగం అవన్నీ ఓకే అంటుండు. చెంగిచెల్ల ప్లాట్ అనేసరికి నేనెందుకు ఇస్తా అనాథకు ఇస్తాడట మేడం. నేనేమన్నా ఈ ప్లాట్ ఇవ్వమంటున్నావు కదా, ప్లాట్ డబ్బులు నాకు ఇవ్వమన్నా, ఇల్లు డబ్బులు మీ ఇద్దరికి సరే అది సగం కూడా వదిలేస్తా, మీరే ఉంచుకోండి అన్న. అంటే ఎందుకు ఇవ్వాలి మీకు, అట్లెట్లు ఇస్తాం అంటే మరి నీ తర్వాత ఎవరికి ఇది? నేనేమన్నా 18 లక్షలు లోన్ ఉంది. లోన్ ఇప్పుడు మీ ఇద్దరి మధ్య గొడవలు ఆస్తుల గురించా, లేకపోతే కూతురు చనిపోయిందని మీ బాధ, లేకపోతే భార్య చనిపోయిందని తన బాధ? భార్య చనిపోయిందని ఆయనకేం లేదు మేడం. ఆయనకేం లేదు. 1 ఎకరం భూమి తప్ప ఆయన పేరు మీద అక్కడి నుంచి వచ్చినాయి ఏం లేవు. ఇక్కడ నుంచి 2-3 కోట్ల డబ్బులు జమ చేసుకోవాలని ఆయన ఉద్దేశం మేడం. నేను చెంగిచెల్ల ప్లాట్ సావనైనా స్వస్థంగానే వదలను మేడం. చెంగిచెల్ల ప్లాట్ నాది, నేను దగ్గరుండి కట్టించిన. జిఆర్పి పోలీసుల దగ్గర 10 రోజులకు మాట్లాడుకొని వస్తానని నన్ను ఒక్క చీరతోటి ఇక్కడ పంపించింది మేడం. నా మందులు అక్కడే ఉన్నాయి, అద్దాలు అక్కడే ఉన్నాయి. కావాలంటే ఇప్పుడు వెళ్దాం చూపెడతాం. అంటే ఇప్పుడు మిమ్మల్ని లోపలికి రానివ్వడం? నేను వెళ్ళలేదు. అంటే అక్కడ జిఆర్పి పోలీసులు ఏమన్నారంటే ఆ 2వ తారీఖున వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు మేడం. ఏ మంత్ 2వ తారీఖు? ఫిబ్రవరి 2 మేడం. అప్పటిదాకా నేను అక్కడే ఉన్నా. ఆ రోజు అన్నం వండినా, పప్పు వండినా, తినిపోతాడని మా కాలనీలో ఒక అతన్ని తీసుకొని పోయిండు నాకంటే ముందే. పోయిన తర్వాత మా అబ్బాయి పోదాను రమ్మ గిడికి అంటే, ఏడికి రా నేను రాలేను, టాబ్లెట్లు కూడా అయిపోతున్నాయి అని అంటే, గిడికి ఆడిపోయేసరికి ఆ అబ్బాయి అన్నాడు, ఏందంటే మీరు వచ్చిండ్రు అని అన్నాడు. లేదు నాన్న, 2 రోజుల ముందు నీకు కూడా ఫోన్ చేసిన, ప్రభాకర్ రెడ్డికి ఫోన్ చేసినా ఎత్తలేదు. మరి ఈయన ఎమ్మటి వచ్చినప్పుడు నువ్వు నాకు ఫోన్ చేయాలి కదా అని అంటే ఆడ మాట్లాడారు మేడం. ఆయన కొన్ని చెప్పిన, మేము కొన్ని చెప్పిన. వాళ్ళు ఏమన్నారంటే ఎవ్వరొద్దు, మీ అమ్మొద్దు, మీ అత్తొద్దు, ఈ 10 రోజుల్లో మాట్లాడుకుంటారా. ఒక్క చీరతోటి వచ్చిన మేడం. నాకు మందులు అక్కడే ఉన్నాయి, అన్నీ అక్కడే ఉన్నాయి. నేను ఇల్లు కట్టించి నేను అన్ని చేసి వాళ్ళు మా మన్మరాలు పెద్ద మనిషి అయినా రాలే మేడం. వాళ్ళమ్మ ఒక కొబ్బరి వేయలేదు, ఆయన రాలేదు, వాళ్ళ అమ్మ నాన్న రాలేదు, ఫోటోలు ఉన్నాయి. అసలు పిల్లల మీద ప్రేమ లేదా అతనికి? పిల్లలతో మాట్లాడడం కానీ ఎమోషన్ లేదు, ప్రేమ లేదు, ఎంతసేపు ప్రేమ లేదు. భార్య సంపాదించాలి, ఆమె మీద అనుమానం చాలా. అన్నీ పిచ్చిగా మాట్లాడుతుండే మేడం. ఇప్పుడు అసలు నేను ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు. మీ అమ్మాయి మంచిది కాదు, నువ్వు మంచిది కాదు, ఈ చెంగిచెల్ల ప్లాట్ పేపర్లో నాకు తెచ్చేసేయి, నీ తర్వాత ఎవరికైనా అన్నది గొడవ అవుతుంది మేడం. నీ తర్వాత ఎవరికి నేనన్న మా మన్మనికి రాయి. అంటే ఆస్తుల గురించి పక్కన పెట్టేసామమ్మా, అసలు ఆయన నుంచి ఎలాంటి వేధింపులు ఉండేవి? ఇదే మేడం అనుమానం, చాలా అనుమానం. ఆమె జాబ్ చేయాలి, వరకట్నం తేవాలి, ఇలాంటి వేధింపులు మేడం. చాలా మంచోడు కాదు మేడం, మీరు అనుకున్నంత మంచోడు కాదు. వాళ్ళ అమ్మ కానీ ఆయన 10 రోజుల్లో మాట్లాడుకుంటామని నన్ను ఈ రోజుకు 2 నెలలు అవుతుంది మేడం నన్ను ఇక్కడ పంపించేసి.
అంటే ఏంటి వాళ్ళిద్దరూ మంచిగా ఉంటారని ఏ ఫ్యామిలీ అయినా పెళ్లి చేస్తుంది. ఎందుకు భార్య మీద అంత ప్రేమ లేకుండా దుబాయ్ ఎందుకు తీసుకెళ్లలేదని ఎప్పుడు అడగలేదా? తీసుకొని వెళ్ళలేదంటే తీసుకెళ్తా వాళ్ళ అమ్మ కూడా చెప్పింది మేడం, తీసుకెళ్తాడని తీసుకెళ్ళలేదు మేడం. అక్కడ జీతం కూడా తక్కువ, ఏజ్ కూడా తక్కువ, ప్లాట్ ఇచ్చినా కూడా ఇంకా వరకట్నం కావాలంటది వాళ్ళ అమ్మ. ఇంకా బంగారం పెట్టండి మీరు, ఇంకా అది పెట్టండి. బీబీనగర్లో ఉన్న సామాన్ మొత్తం నాది మేడం, నా పేరు ఉంటుంది, మా వారి పేరు ఉంటుంది. ఇక్కడ సామాన్ అంతా నాది. ఏసీ కూడా వాళ్ళిద్దరు కేవలం ఆస్తి గురించేనా ఇప్పుడు మళ్ళీ ఈ ఆరోపణలన్నీ బిడ్డకు అన్యాయం జరిగింది మేడం. నా పిల్లలు చిన్న పిల్లలు పెంచుకున్నా మేడం. నా పిల్లలకి న్యాయం జరగాలంటే వాళ్ళ ముగ్గురిని శిక్షించాలి మేడం ఫస్ట్. అంత లేదు, ఏం చెప్పాలి మేడం. నేను జారుకున్నా, ఏ రోజు వాళ్ళు వచ్చింది చూసింది లేదు, కాలేజీకి పోయింది లేదు, వాళ్ళ అమ్మ వచ్చింది లేదు, ఆయన వచ్చింది లేదు, వాళ్ళ నాన్న వచ్చింది లేదు, ఎవరు లేదు. కాలేజీ కూడా పట్టం చెరువు నేను ఒక్కదాన్ని పోయి వచ్చింది మేడం, పిల్లలు చూసుకోవడం. ఇంట్లో ఎన్నో జ్ఞాపకాలు మీకు మీ మనవళ్ళతో మనవరాలు కూతురుతో ఉండుంటాయి, ఆ ఇంట్లోనూ ఉండుంటాయి. ఈరోజు ఏం సమాధానం చెప్తారు అసలు మీ కూతురు ఎందుకు చనిపోయింది అని అంటే? ఆయనే డౌట్ మేడం. ఆయనకు జాబ్ చేయాలో సంపాదించాలి. 11 ఏళ్ల నుంచి సంబంధం లేదని మొన్న చెప్తుండు మేడం. మాకు ఏ రోజు చెప్పలేదు. జిఆర్పి పోలీసుల దగ్గర కూడా నేను చెప్పిన 11-12 ఏళ్ళ నుంచి సంబంధం లేదంటుండు. మరి నా బిడ్డ ఆస్తి ఎందుకు మేడం? నీకు సంబంధమే లేనప్పుడు ఆస్తి వదిలి నువ్వు మసాలా ప్యాకెట్లు అమ్మినవి, నీకు బంగారం ఎక్కడిది? మేమిద్దరం కలిసి కొనుక్కున్నాం. మేము స్కీమ్ లాగా ఉంటుంది మేడం. అందులో 10 నెలలు కడితే అది అవసరమైన ఖర్చు అవి ఉన్నాయి మేడం. మేమిద్దరం కలిసి కొనుక్కున్నాం. ఆమెది 18 నుంచి 22. ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఎక్కడైనా మీకు అనుమానం వచ్చిందా ఈ రోజు రాదేమో? అస్సలు రాలే మేడం, అస్సలు రాలే. ఆమె బయటికి చెప్పదు మేడం. బయట ఆఫీసు శుక్రవారం ఉండదు మేడం. కానీ వద్దు నాన్న ఆఫీస్కు అని అంటే ఇవాళ పోవాలి, మీటింగ్ ఉందని పోయింది మేడం. ఇక తర్వాత నేను 10:45 ఫోన్ చేసినప్పుడు నేను పిల్లలు తీసుకొని ఆఫీస్ పోతున్నా, ఫంక్షన్ ఉంది అన్నది మేడం. ఫంక్షన్ నాన్న, నేను లేని ఫంక్షన్ ఏంటి, నన్ను తీసుకుపోవచ్చు కదా అంటే నువ్వు ఇంట్లోనే ఉండన్నది మేడం. తర్వాత ఇక ఫోన్ ఎత్తలేదు మేడం నాకు. అదే లాస్ట్ కాల్ మేడం. ప్రతి ఒక్కరి ప్రశ్న ఒక్కటేనమ్మా, విజయారెడ్డి ఎందుకు సూసైడ్ చేసుకుంది, పిల్లల్ని ఎలా ఒప్పించింది అని ఏం చెప్తారు? ఆడ 5 ఎకరాల భూమి ఉందన్నది మేడం. 5 ఎకరాలు లేదు, 1 ఎకరం ఇచ్చింది. బీబీనగర్ ఇల్లు కూడా వాళ్ళ అమ్మ పేరు మీద ఉంది. ఆ మధ్యలో వాళ్ళ చిన్న కొడుకు విజయారెడ్డి ఎందుకు సూసైడ్ చేసుకుంది, వాళ్ళ పిల్లల్ని ఎలా ఒప్పించింది అనుకుంటున్నాను? ఆస్తి ఏం లేదు మేడం, ఆస్తి లేదు, మనం బతకలేము. నెల అయితే 10 రోజులు అయితే ఫీజు కట్టాలి మేడం. 12 లక్షలు ఎక్కడో మాట్లాడుకొని వచ్చింది. ఇవన్నీ చెప్తుంది మేడం పిల్లలకు, మనకేం లేదురా, చదువుకోవాలరా అని. అట్లా వాళ్ళని ఒప్పించి తీసుకుపోవచ్చు మేడం. తండ్రి ప్రేమ ఉందా అసలు? లేదు మేడం, లేదు. ఏ రోజు ఏడికి తీసుకుపోయినాడు కాదు, దగ్గర కూసు పెట్టుకున్నాడు కాదు, ఒక రాపిచ్చినాడు కాదు. మా కోడలు మా అబ్బాయి చదివించిన ఇక్కడే ఉండే, వాళ్ళే చదివించి వాళ్ళే చూసుకుంటే ఆయన పోయి కూడా 8 నెలలు అవుతుంది మేడం. మా మనవడు పోయి కూడా అంతకంటే ముందు 9.3 వచ్చినాయి మేడం. ఇక్కడే స్కూలు అన్నీ మేము చూసుకున్నాం మేడం. ఇప్పుడు వచ్చి నా ఇంట్లో ఉంటున్నారు మేడం వాళ్ళు. నా పిల్ల ఈఎంఐలో వాటి మీద వండుకుంటున్నారు వాళ్ళు. నన్ను 10 రోజుల్లో మాట్లాడి వస్తాను, నేను 10 మందిలో మాట్లాడుకుంటున్నాను, నన్ను ఇక్కడ పంపించేసిపోయింది మేడం. క్యాన్సర్ పేషెంట్, నా ఫైలు, నా అద్దాలు అన్నీ అక్కడే ఉన్నాయి మేడం. అయితే విజయారెడ్డి సూసైడ్ చేసుకోవడానికి, వాళ్ళ ఇద్దరు పిల్లల్ని ఒప్పించుకోవడానికి ఇప్పుడు కారణం ఏంటి అని అంటే, నా అల్లుడు సురేందర్ రెడ్డి అని చెప్తున్నాడు. కొత్తగా ఆస్తి కోసం ఒక డ్రామాని క్రియేట్ చేస్తున్నాడు. ఆ ప్రాపర్టీస్ ఎలా అయినా సొంతం చేసుకోవాలి అని చెప్పేసి నిందలు మా మీద వేస్తున్నాడు. నా కూతురి ఆత్మకి, నా మనవడు మనవరాల ఆత్మకి శాంతి చేకూరాలంటే సురేందర్ రెడ్డిని, వాళ్ళ అమ్మా నాన్నల్ని ఉరిశిక్ష తీయాలి, మాకు న్యాయం చేయాలి అని చెప్పేసి విజయారెడ్డి తల్లి కోరుకుంటుంది. కెమెరామెన్ పవన్తో సుజాత, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.